అనేది నా అభిప్రాయం. విద్య వలన వినయ వివేకాది సద్గుణములు కలుగునని మనకందరికీ తెలిసిన విషయమే. దేశాభివృద్ధి స్త్రీ విద్య వల్లే సాధ్యమవుతుంది. మూఢ విశ్వాసాలకు, సాంఘిక వెనుకబాటుతనానికి అజ్ఞానమే ప్రధాన కారణం. అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలడానికి విద్య ఎంతైనా అవసరం. మన గ్రామంలోని స్త్రీలందరినీ విద్యావంతులుగా చేయుట మన బాధ్యత. అందుకు మనం బాలికా పాఠశాలను ప్రారంభిద్దాం. సమాజంలో మార్పు తీసుకువద్దాం. ఏమంటారు? నాయనా, మార్పు అనేది ఇప్పట్లో రావడం కల్లా. స్త్రీలకు విద్య అవసరం ఏముంది? వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేయాలా ఏంటి? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగున్న సామెత మనకు తెలిసిందే. మరి పిల్లల్ని బడికి పంపేది ఎవరు? అయ్యా పెద్దాయన, పంతులు గారు చెప్పింది ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు విద్యావంతులైతే మనకే కాదు, మన దేశానికే గర్వకారణం అవుతుంది. ఈయన చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. పెద్ద మనసు చేసుకుని మరోసారి ఆలోచించండి. విద్యను అభ్యసించడం వల్ల మంచి జరుగుతుందే గాని చెడు జరగదు కదా. రాజమహేంద్రవరంలో బాలికల కొరకు ప్రత్యేకించి మిషనరీలు పాఠశాలను ప్రారంభించి నడుపుతున్నారు. అలాగే మనం కూడా పాఠశాల ప్రారంభిద్దాం. ఏమంటారు? మన ఆడపిల్లలు చదువుకుంటామంటూ బడికి పోతే ఇంటి పని చేసేదెవరు? ఇంట్లో వంట పని అంటారా? బడికి వెళ్లేలోపే తమ పనులు ముగించుకుంటారు. ఇక చదువుకు అడ్డేమిటి? మీరంతగా చెప్పిన తర్వాత మేమేమంటాం? సరే, అలానే చేద్దాం. పాఠశాల ప్రారంభించడానికి నా వంతుగా నెలకు 4 రూపాయలు ఇస్తాను. మేము కూడా తలో 2 రూపాయలు ఇస్తాం. మీకు నా ధన్యవాదములు. సహృదయంతో మీరంతా అంగీకరించినందుకు. రేపే మనం పాఠశాలను ప్రారంభిద్దాం. ప్రియ పాలికల్లారా, పురుషులతో పాటుగా స్త్రీలను కూడా విద్యావంతులుగా చేయాలనే ఉద్దేశంతో కందుకూరి వీరేశలింగం పంతులు గారి ప్రోత్సాహంతో మన గ్రామ పెద్దల సహకారంతో మన పాఠశాలను ప్రారంభించారు. మీరందరూ శ్రద్ధగా చదివి విద్యావంతులు కావాలన్నదే మా ఆశయం. ఏమంటారు? అలాగేనండి. కందుకూరి వీరేశలింగం వివేకవర్ధని పత్రికను స్థాపించి సాంఘిక దురాచార నిర్మూలనకు, స్త్రీ విద్యా వ్యాప్తికి పాటుపడ్డారు. న్యాయస్థానాల్లో, ప్రభుత్వ సంస్థల్లో జరిగే అవినీతిని, లంచగొండితనాన్ని పట్టబయలు చేశారు. ధవళేశ్వరంలోని ఉద్యోగానికి స్వస్తి చెప్పి రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ